అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి విద్యార్థులకైతే ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ మెయింటెనెన్స్ ఫీజుకి సంబంధించి అయితే కొన్ని వివరాలను తెలియజేసిందండి. వీరందరూ కూడా ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు కదా! వీరందరికీ కూడా ఉన్న గందరగోళానికి అయితే చెక్ పెడుతూ గవర్నమెంట్ అయితే ఈ ఈ విషయాన్నయితే తెలియజేయడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. మనకి ఆర్‌టీఎఫ్, ఎంటీఎఫ్ రూపంలో ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ మెయింటెనెన్స్ ఛార్జీలనేవి ఎలా ఇస్తారు? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి? అన్ని వివరాలనైతే ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనగా ఆర్‌టీఎఫ్, మెయింటెనెన్స్ ఫీజ్ అనగా ఎంటీఎఫ్ అండి. మనకి ఆర్‌టీఎఫ్ అనేది విద్యార్థులు కాలేజీకి చెల్లించిన పూర్తి ఫీజు ట్యూషన్ ఫీజును నేరుగా కాలేజీ ఖాతాలోనే జమ చేస్తారు. ఇప్పుడేంటంటే చాలామంది కాలేజీలో ఫీజు కట్టకుండా జాయిన్ అవుతున్నారు. తర్వాత ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వచ్చాక ఇస్తామని చెప్పేసి జాయిన్ అవుతారు కదా! సో, అలాంటి వారందరికీ కూడా నేరుగా కాలేజీలకి ఇదివరకు తల్లి ఖాతాలో తల్లి లేదా బిడ్డ విద్యార్థి ఖాతాలో కలిపి వేసేవారు. ఇప్పుడు అలా లేకుండా నేరుగా కాలేజీ ఖాతాలోనే జమ చేస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది సంవత్సరానికి 2 సార్ల కింద ఇస్తారండి. 2 ఇన్‌స్టాల్స్‌మెంట్‌లో అయితే ఇస్తారు. ఇంకొచ్చేసి ఎంటీఎఫ్ అనేది మనకి హాస్టల్, భోజనం, నిర్వహణ ఖర్చుల కోసం ఆర్థికంగా సహాయం అయితే అందిస్తారు. ఇది సాధారణంగా నెలవారీ కాలానుగుణంగా కూడా విడుదలవుతుంది. అంటే కొన్ని చోట్ల మనకి మెయింటెనెన్స్‌కి సంబంధించి హాస్టల్‌లో ఇస్తూ ఉంటారండి. అవే సేమ్ మనకి కాలేజీకెళ్ళే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఈ ఛార్జీలనేవి మనకైతే ఇస్తారు. కొంతమందికి స్టూడెంట్స్‌కి అందిస్తారు. కొంతమందికి వాళ్ళకి అకౌంట్స్‌లోనే వేస్తారు. ఎంటీఎఫ్ కింద అందించే ఆర్థిక సహాయం అనగా మనకి మెయింటెనెన్స్ ఫీజ్ అంటే మనకి కాలేజీకి వెళ్ళడానికి రవాణాకి గాని, లేదా మనకి భోజనం ఖర్చులు గాని చాలామంది రూమ్ తీసుకొని ఉండేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకండి. ఇది డిగ్రీ ఎంటీఎఫ్ అనగా మనకి మెయింటెనెన్స్‌కి సంబంధించిన ఆర్థిక సహాయం అయితే ఇక్కడ ఎంటీఎఫ్ అని మనం చెప్పుకుంటున్నామండి. అయితే దీనికి సంబంధించి ఉండవలసిన అర్హతలైతే ముందుగా మనం డిగ్రీ అంతకంటే ఎక్కువ కోర్సులైతే చదువుతూ ఉండాలి. కంపల్సరీ 75% హాజరైతే ఉండాలండి. హాజరు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఇస్తారు. అయితే పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకైతే 15,000, అలాగే డిగ్రీ లేదా పీజీలు చేసేవారికైతే 20,000, ఐటీఐ అయితే సంవత్సరానికి 10,000 అయితే అందిస్తామని చెప్పారు. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్‌గా హాజరనేది 75% అయితే కంపల్సరీ ఉండాలండి. లేదంటే గనక ఈ మెయింటెనెన్స్ ఎంటీఎఫ్ అనేది రద్దయితే అవుతుందండి. మీరిదొకటి చూసుకోవాలి. అలాగే ఈ పథకాలకి అర్హత ఉండాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీ అండి. కంపల్సరీ రేషన్ కార్డ్ అయితే ఉండాలండి. ఇక్కడ మనకి మస్ట్ అండ్ షుడ్‌గా చెప్పారు. కంపల్సరీ రేషన్ కార్డ్ అనేదైతే ఉండాలి. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అంటే మైనారిటీ, కాపులతో సహా అయితే విభిన్న సామర్థ్యం ఉన్న డిఫరెంట్‌లీ ఏబుల్డ్ అనగా దివ్యాంగులకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందండి ఎలిజిబిలిటీలో. విద్యార్థి 10వ తరగతి పూర్తయిన తర్వాత గుర్తింపు పొందిన సంస్థలో అంటే ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, పీజీ ఇక్కడ ఇంటర్ వాళ్ళైతే రారండి ఇందులోకి. ఈ పథకానికి ఇంటర్ వాళ్ళైతే రారు. ఐటీఐ, పీజీ, డిగ్రీ, డిప్లొమో. కుటుంబ వార్షిక ఆదాయం 2,50,000 నుంచి తక్కువ ఉండాలండి. ఇంకెక్కువ ఉండకూడదు. 2,50,000 కన్నా తక్కువ ఉండాలి. కొన్ని వర్గాల్లో అయితే 2,00,000 కన్నా తక్కువైతే ఉండాలి. పన్ను కుటుంబంలో ఎవరు కూడా ఆదాయపు పన్నయితే చెల్లించే వాళ్ళు ఉండకూడదు. అయితే ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకేసారి తీసుకుంటూ ఉండకూడదు. అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి కూడా పొందుతూ ఉంటే గనక స్టేట్ గవర్నమెంట్ అయితే ఇవ్వదు. అంటే కొంతమంది ఇప్పుడు ఎస్సీ వోళ్ళున్నారు కదా! వాళ్ళకి 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వదు. ఎవరికైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇవ్వదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. 2 అయితే ఇవ్వడం అయితే ఉండదు. సో, రెండిటికి అయితే అప్లై చేయకండి. ఒకటే అయితే మీకైతే అవుతుంది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది సచివాలయంలో అయితే చేస్తారు. మొదటగా అయితే మీరు కాలేజీలోనే జన్మభూమి పోర్టల్‌లో అయితే మీరు ఈ ఫార్మ్‌నయితే ఫిల్ చేసి ఇవ్వాలండి. వాళ్ళే సచివాలయంలో పంపిస్తారు. అక్కడైతే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కళాశాల అధికారులు జన్మభూమి పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ అప్‌లోడ్ అయిన తర్వాత విద్యార్థికి ఎస్ఎంఎస్ వస్తుంది. మూడో దశలో ఏంటంటే దరఖాస్తు గ్రామ వార్డు సచివాలయాలకు పంపబడుతుంది. అక్కడ ఉన్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ద్వారా 6 స్టెప్ వెరిఫికేషన్‌కు అంటే హాజరు, ఆదాయం అనగా అటెండెన్స్, అలాగే ఇన్‌కము, బ్యాంక్ అకౌంట్ మొదలైన అన్నిటిని చెక్ అయితే చేస్తారు. ఒకేళ మీకు 300 యూనిట్ల కరెంట్ బిల్ గాని లేదా మనకి ఉండే ఆదాయపు పన్ను గాని లేదా 1000 చదరపు అడుగుల కంటే ఇంటి స్థలం గాని ఆహ్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాని లేదా 4 చక్రాల వాహనం గాని ఇటువంటివి ఏమైనా కారణాలుంటే గనక ఆగిపోయే అవకాశం ఉంటుందండి. ఇటువంటివి ఏమీ లేకపోయి మీరు ఎలిజిబుల్ పర్సన్ అయి ఉంటే గనక జన్మభూమి పోర్టల్‌లో అయితే మీ పేరైతే అప్‌లోడ్ అయితే అయిపోతుంది. అందులోకైతే మీరు ఎలిజిబుల్ అనైతే వచ్చేస్తుంది. మీరు కూడా మీ ఓన్‌గా
జన్మభూమి పోర్టల్‌లో అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అర్హత ఉంటే గనక ఆర్‌టీఎఫ్ ద్వారా వచ్చే అమౌంట్ గాని, ఎంటీఎఫ్ ద్వారా వచ్చే అమౌంట్ గాని, ఆర్‌టీఎఫ్ అమౌంట్ అని ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అండి. ఇది కేవలం కాలేజీలో అయితే జమ అవుతుంది. ఎంటీఎఫ్ అమౌంట్ అయితే తల్లిదండ్రులు ఇద్దరు కలిసున్న ఖాతాలో అయితే జమ అవుతుంది. లేదా సింగిల్ ఖాతా అంటే మీ పర్సనల్ ఖాతాలోనే జమ అవ్వచ్చు. గవర్నమెంట్ ఏంటంటే సంవత్సరానికి ఒకలా పెడుతుందండి. సో, అందువల్ల ఇలా చెప్పాల్సొస్తుంది. అలాగే మీరు వెరిఫికేషన్ కోసం అయితే సచివాలయంలో కొన్ని డాక్యుమెంట్స్‌నైతే సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, తల్లి మరియు గార్డియన్, తల్లి లేదా గార్డియన్. అయితే తల్లి ఉండుంటే తల్లి ఆధార్ కార్డు, అలాగే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు. అలాగే మనకి ఒకవేళ తల్లి లేకపోతే గార్డియన్, తండ్రి లేదా ఎవరైతే గార్డియన్‌గా ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. చెప్పాను కదండీ! మస్ట్ అండ్ షుడ్‌గా రైస్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే జాయింట్ అకౌంట్ అయితే విద్యార్థి ప్లస్ తల్లి అయితే నిర్దేశించిన బ్యాంక్ ఖాతా వివరాలైతే కంపల్సరీ ఉండాలండి. కులం మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలుండాలి. స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటే మన స్టడీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అడ్మిషన్ ఫీజు రసీదులు కూడా మనమైతే ఇక్కడ అటాచ్ అయితే చేయాలండి. స్థానిక సచివాలయం కోరితే అదనపు ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంటే కొన్ని సార్లు 6 స్టెప్ వెరిఫికేషన్‌లో 300 యూనిట్ల కరెంట్ బిల్ అని లేదా మనకి 1000 చదరపు అడుగుల ఇల్లని, వెహికల్ అని లేకుండా చూపిస్తూ ఉంటాయి కదా! అటువంటి సమయంలో మీరు కంపల్సరీ నిరూపించుకోవడానికి అదనంగా అయితే మీరు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో, ఇదైతే మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించిన పూర్తి వివరాలండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.